ఆకాశవాణి సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. నేటి సమాజంలో డిజిటల్ లావాదేవీలు పెరిగి ప్రజలు సాంకేతికంగా ముందడుగు వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంతో నగదురహిత లావాదేవీలు సులభంగా జరుగుతున్నాయి. ప్రజలు ఆన్లైన్ సేవలపై ఆధారపడుతూ త్వరితంగా పనులు చక్కబెట్టుకోగలుగుతున్నారు. మన అవసరాలను, సౌలభ్యాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు ప్రజలను వంచించి కనురెప్పపాటులో వారి ఖాతాలోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రతాపరమైన నేరాలను సైబర్ నేరాలు అంటారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో అనేక విధాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. హానికరమైన సైబర్ కార్యకలాపాలు ప్రజల భద్రతకు, జాతీయ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగిస్తాయి. సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో ఉన్నారు. తెలియని లింక్లపై క్లిక్ చేయడం వల్ల ఆధార్, పాన్ కార్డు వివరాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు వివరాలు, పిన్, ఓటీపీ మొదలైనవి షేర్ చేయడం వల్ల క్షణాల వ్యవధిలో ఖాతాలో సొమ్ము మొత్తం అపహరణకు గురవుతోంది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కష్టార్జితాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే అవగాహన కలిగి ఉండడం, అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని మనం గుర్తుంచుకోవాలి. మొబైల్ ఫోన్, వ్యక్తిగత ఈమెయిల్, వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించకూడదు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాం. సైబర్ మోసగాళ్లు ఈమెయిల్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా మోసపూరితంగా ఒక లింక్ను పంపుతారు. అది క్లిక్ చేయగానే వైరస్ ద్వారా మన సమాచారాన్ని దొంగిలించడం జరుగుతుంది. ఈ రకమైన మోసాన్ని ఫిషింగ్ అంటారు. ఉదాహరణకు, కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోండి, లేకపోతే మీ అకౌంట్కు సంబంధించిన లావాదేవీలు నిలిపివేయబడతాయి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయడానికి ఈ లింక్ను ఉపయోగించండి అని మెసేజ్ వస్తుంది. మనకు ఖాతా ఉన్న బ్యాంక్ పేరుతో, బ్యాంక్ లోగో అంటే చిహ్నంతో ఈ మెసేజ్ రావడంతో అది వాస్తవంగా బ్యాంకు నుండే వచ్చిందని భ్రమపడి వివరాలు అప్డేట్ చేయడానికి వారు పంపిన లింకును క్లిక్ చేసే ప్రమాదం పొంచి ఉంది. కానీ అధికారికంగా అది బ్యాంక్ పంపిన మెసేజ్ కాదు అన్న విషయం మనం గ్రహించాలి. మరొక ఉదాహరణ చూద్దాం. మనం ఖాతా కలిగి ఉన్న బ్యాంక్ పేరు, చిహ్నంతో ఒక ఆకర్షణీయమైన ఆఫర్ అందజేస్తున్నామని మెసేజ్ వస్తుంది. వెనువెంటనే సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి ఆ మెసేజ్లో తెలిపిన విధంగా వెరిఫికేషన్ కోసం మన డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయమని, బ్యాంక్ నుండి గిఫ్ట్ వోచర్ వస్తుందని చెబుతారు. గిఫ్ట్ వస్తుంది కదా అన్న సంతోషంతో డెబిట్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తాం. వెంటనే వచ్చిన ఓటీపీ చెప్పమని అవతలి వ్యక్తి అడగడంతో వన్ టైం పాస్వర్డ్ కూడా చెప్పేస్తాం. మరు నిమిషంలో అకౌంట్లో నుండి డబ్బు విత్డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో వెంటనే అర్థం కాదు. జరిగిన మోసం కొద్దిసేపటి తర్వాత బోధపడి బాధ కలుగుతుంది. బహుమతుల కోసం ఆశపడి డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ గురించి ఎవరికీ చెప్పకూడదు అని ఆ తర్వాత తెలుసుకుంటాం. మరొక తరహా మోసంలో నేరగాళ్లు ఫోన్ చేసి మన పేరు, అకౌంట్ నంబర్, క్రెడిట్ కార్డు వివరాలు కరెక్టుగా చెబుతారు. క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు రద్దు చేస్తామని చెబుతారు. ఓటీపీ చెబితే వెనువెంటనే ఫీజు రద్దు చేస్తామని చెప్పడంతో డబ్బు ఆదా అవుతుందన్న ఆశతో ఓటీపీ చెబితే క్షణాల్లో డబ్బు విత్డ్రా అయినట్లు మెసేజ్ వస్తుంది. అప్పటి వరకు మాట్లాడిన నంబర్కు వెంటనే ఫోన్ చేస్తే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం అని తెలియని నంబర్ల నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓటీపీ మనం చెబితే తప్ప మన డబ్బు విత్డ్రా చేయలేరు. ఒకవేళ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లి కొంతమేర నష్టం జరిగిందని తెలుసుకుంటే వెంటనే కార్డును బ్లాక్ చేయించుకోవడం మంచి పద్ధతి. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించాలి. సైబర్ మోసగాళ్లు ఏటీఎంలోని కార్డు పెట్టే స్లాట్లో స్కిమ్మింగ్ మెషిన్ పెట్టే ప్రమాదం ఉంది. అది మన కార్డు నంబర్ను, ఇతర వివరాలను కాపీ చేస్తుంది. ఆ వివరాల ఆధారంగా అతి కొద్ది సమయంలో నకిలీ కార్డులు తయారు చేసి డబ్బు విత్డ్రా చేయడానికి అవకాశం ఉంది. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేటప్పుడు కార్డు పెట్టే స్లాట్లో ఏవైనా కొత్త పరికరాలు అమర్చబడ్డాయేమో గమనించడం ముఖ్యం. ఏటీఎంలో డబ్బు విత్డ్రా చేయడంలో సహాయం చేయమని కోరుతూ అపరిచితులకు మన కార్డును ఇవ్వకూడదు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్ ద్వారా స్క్రీన్ షేరింగ్ యాప్ను పంపుతారు. ఇలాంటి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన మొబైల్లో ఏం జరుగుతుందో మోసగాళ్లకు తెలుస్తుంది. అందువల్ల మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా
మనం ఉపయోగించే పాస్వర్డ్ను నేరగాళ్లు తెలుసుకుని మన ఖాతాలో నుండి డబ్బు విత్డ్రా చేస్తారు. అపరిచితులను నమ్మకూడదు. వారి విశ్వసనీయతను నిర్ధారించుకోవాలి. SMS ద్వారా పంపబడ్డ యాప్ను డౌన్లోడ్ చేయకూడదు. మన మొబైల్ ఫోన్లో యాంటీవైరస్ లేదా స్పామ్ను బ్లాక్ చేసే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవడం మంచి పద్ధతి. మరొక తరహా మోసంలో టెలికాం కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నామని చెబుతారు. ఇంటర్నెట్ స్పీడ్ పెంచుతామని, డాటా కూడా పెరుగుతుందని నమ్మకంగా చెబుతారు. మన సిమ్ కార్డు వివరాలు, ఆధార్, ఇతర వివరాలు తెలుసుకుంటారు. వీటి ఆధారంగా బ్యాంక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ మార్పు చేసి ఖాతాలోని డబ్బు అపహరిస్తారు. సిమ్ కార్డు వివరాలు, ఆధార్ మొదలైన వాటి వివరాలు అపరిచితులకు చెప్పకూడదు అన్న విషయం ఆ తర్వాత బోధపడుతుంది. అంతర్జాలంలో సెర్చ్ ఇంజన్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. మనం డబ్బు చెల్లించాల్సిన సందర్భాల్లో వెబ్ సెర్చ్ ఇంజిన్లలో కనిపించే నంబర్లకు ఫోన్ చేసినప్పుడు అవతలి వ్యక్తులు లింక్ పంపుతారు. వారు మోసపూరితంగా పంపే లింక్ ద్వారా డబ్బు చెల్లించకూడదు. ఆన్లైన్లో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం అలవర్చుకోవాలి. డబ్బు పంపేటప్పుడు UPI పిన్ ఎంటర్ చేయాలి, కానీ డబ్బు మనకు రావాల్సిన సందర్భాల్లో UPI పిన్ నంబర్ వాడవలసిన అవసరం లేదు అని కూడా గుర్తుంచుకోవాలి. ఎవరికైనా డబ్బు చెల్లించేటప్పుడు వారి మొబైల్ నంబర్ సరిచూసుకోవాలి. సామాజిక మాధ్యమాల ద్వారా మన బంధువులు లేదా స్నేహితుల్లా నటిస్తూ తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు మెసేజ్ పెడితే నమ్మి వారికి సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో డబ్బు పంపి మోసపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మన స్నేహితుడు లేదా బంధువుకు ఫోన్ చేసి లేదా స్వయంగా కలుసుకుని నిజం తెలుసుకోవడం అవసరం. మన మొబైల్ డాటాను ఛార్జింగ్ కేబుల్ ద్వారా దొంగిలించే మోసగాళ్లు కూడా ఉన్నారు. ఈ విధంగా మొబైల్ డాటాను దొంగిలించడాన్ని జ్యూస్ జాకింగ్ అంటారు. అపరిచిత వ్యక్తుల ఛార్జింగ్ కేబుల్స్ను, అడాప్టర్లను ఉపయోగించి ఛార్జింగ్ చేసేటప్పుడు ఛార్జింగ్ కేబుల్లో నుండి వైరస్ మన మొబైల్ ఫోన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇందువల్ల మోసగాళ్లు మన మొబైల్లోని ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి అకౌంట్లో నుండి డబ్బు విత్డ్రా చేసే ప్రమాదం ఉంది. మొబైల్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను కలిగి ఉంటే దానివల్ల ఇతరులు మన మొబైల్ డాటాను అపహరించడం సాధ్యం కాదు. ఇక లాటరీ టికెట్ల విషయంలో ఏ లాటరీ టికెట్టు కొనకపోయినా పెద్ద మొత్తంలో లాటరీ ద్వారా గెలుపొందామని నేరగాళ్లు ఫోన్ ద్వారా మనకు తెలియజేస్తారు. ఫోన్ కాల్ అందుకున్న వ్యక్తి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతారు. లాటరీ సొమ్మును పంపాలంటే ముందుగా కొంత సొమ్ము ట్యాక్స్ రూపంలో కట్టాలని చెబితే వారి మాటలు నమ్మి వెంటనే డబ్బు పంపి మోసపోతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఉద్యోగాల అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తాము అని నమ్మించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేదా కాషన్ డిపాజిట్ కింద కొంత డబ్బు కట్టమంటే అమాయకంగా వారు అడిగిన సొమ్ము చెల్లించి అపాయింట్మెంట్ లెటర్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. ఇలా డబ్బు చెల్లించే ముందు ఉద్యోగం ఆఫర్ చేసిన కంపెనీ లేదా రిక్రూట్మెంట్ ఏజెన్సీ వివరాలను తెలుసుకోవడం అవసరం. ఆన్లైన్లో పర్సనల్ లోన్ కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆర్థిక మోసగాళ్లు తమ ఏజెన్సీ ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్లు ఇస్తామని మనల్ని సంప్రదిస్తారు. వారి రిప్రజెంటేటివ్ మరికొద్ది సేపట్లో మన వద్దకు వచ్చి దరఖాస్తు పూర్తి చేయించుకుని ఆస్తి పత్రాలు, మన KYC వివరాలు తీసుకువెళ్తాడు. నేరగాళ్లు వాటిని ఉపయోగించి మన పేరు మీద అప్పు తీసుకుంటారు. మన పేరు మీద వారు వేరే అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బు వాడుకుంటారు. ఈ విధంగా బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు నేరగాళ్లు తమ మొబైల్ నంబర్ ఇవ్వడంతో ఆ అకౌంట్ వివరాలు మనకు తెలియవు. అప్పుకు సంబంధించి EMI చెల్లించాలని కోరుతూ బ్యాంకు నుండి ఇంటి అడ్రస్కు నోటీసు వస్తుంది. మనం కంగారు పడి బ్యాంకును సంప్రదిస్తే మనం పూర్తి చేసి ఇచ్చిన అప్లికేషన్, ఇతర పత్రాలు చూపిస్తారు. అపరిచితులను నమ్మి ఆస్తి పత్రాలను వారి చేతికి ఇవ్వకూడదని, అప్పు కోసం బ్యాంకును మనమే స్వయంగా సంప్రదించాలని అప్పుడు అర్థమవుతుంది. ఇంటి నుండే పనిచేయండి, అధిక మొత్తంలో డబ్బు సంపాదించండి, ఇందుకోసం మీ పేరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి అంటూ మెసేజ్ వస్తే ఉత్సాహంగా పేరు నమోదు చేసుకోవడానికి అందులో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి డబ్బు నష్టపోతున్న వారు కూడా ఉన్నారు. ఆన్లైన్ షాపింగ్లో కూడా అప్రమత్తత ఎంతో అవసరం. మనకు తెలియని వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు. ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసినా సెక్యూర్డ్ వెబ్సైట్లలోనే చేయడం అలవర్చుకోవాలి. వెబ్సైట్లోకి ప్రవేశించగానే ఒక చిన్న తాళం గుర్తు కానీ HTTPS అని కానీ ఉందో లేదో చూసుకోవాలి. ఆదాయపు పన్ను చెల్లించే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.
ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ చేసి తాము ఆదాయపు పన్ను అధికారులమని చెబుతూ ట్యాక్స్ రిఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు తెలియచేయమని అడుగుతారు. రిఫండ్ వస్తుందన్న సంతోషంతో అకౌంట్ వివరాలు చెప్పడం, వెనువెంటనే వారు పలికే మాయమాటలు నమ్మి ఓటీపీ కూడా బహిర్గతం చేసి మోసపోవడం జరుగుతుంది. నిజానికి పన్ను చెల్లించే వారి బ్యాంకు ఖాతా వివరాలు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉంటాయి. అందుచేత మనకు నేరుగా SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మకూడదు. ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆర్థిక మోసాలకు గురికాకుండా కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగరూకతతో వ్యవహరించాలి. అవసరమైనప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉచిత వైఫై వాడడం మంచిది. పబ్లిక్ ప్రదేశాల్లో వైఫై సేవలను వినియోగించుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ అకౌంట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ మొదలైన వివరాలు తెలుసుకుని ఖాతాలోని సొమ్మును అపహరించే ప్రమాదం ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. విశ్వసనీయమైన మూలాల నుండి మాత్రమే యాప్ డౌన్లోడ్ చేయాలి. ఆన్లైన్ చెల్లింపులు సురక్షితమైన వెబ్సైట్ల ద్వారా మాత్రమే చేయాలి. బ్యాంకు లావాదేవీలను కనీసం నెలకు 2 సార్లు తనిఖీ చేసుకోవడం అలవరుచుకోవాలి. ప్రపంచంలో ఏ మూల నుండి అయినా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయి. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కోవాలంటే అవగాహన, అప్రమత్తత అవసరం. సైబర్ నేరాల పట్ల అంతర్జాతీయ సహాయ సహకారాలు ఎంతో ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ, आज जितने भी डिजिटल टूल्स और एप्लीकेशंस हैं वो बंधनों से परे हैं, किसी भी देश की बाउंड्री से परे हैं. इसलिए कोई भी देश अकेले साइबर थ्रेट से अपने नागरिकों की रक्षा नहीं कर सकता. इसके लिए हमें मिलकर काम करना होगा. ग्लोबल संस्थाओं को आगे बढ़कर जिम्मेदारी उठानी होगी. मैं WTSA से जुड़े हर सदस्य को से कहूंगा कि वो इस दिशा में सोचे कि कैसे टेलीकम्युनिकेशन को सभी के लिए सेफ बनाया जाए. इस इंटरकनेक्टेड दुनिया में सिक्योरिटी किसी भी तरह से आफ्टर थॉट नहीं हो सकती. आप ऐसे स्टैंडर्ड्स बनाएं जो इंक्लूसिव हो. మన మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్లు చెబుతూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫోన్ చేస్తున్నట్లు చెబుతారు. మన ఫోన్ సేవలు నిలిపివేస్తున్నట్లు భయపెడతారు. ఇలాంటి వాటికి స్పందించకూడదు. ఆన్లైన్లో అపరిచితులతో స్నేహాలకు దూరంగా ఉండాలి. తాము పోలీస్ అధికారులమని ఫోన్ ద్వారా చెబుతూ మన ఆధార్ వివరాలు అడిగితే స్పందించకూడదు. అధిక రాబడి పథకాల పట్ల ఆకర్షితులు కాకూడదు. మన కోసం పంపబడిన పార్సిల్లో లేదా మనం పంపిన పార్సిల్లో నిషేధిత వస్తువులు పట్టుబడ్డాయి అని ఎవరైనా కాల్ చేసి భయపడితే స్పందించకూడదు. తాము ఫోన్ చేసి భయపెడుతున్న విషయం ఎవరికీ చెప్పకూడదు అని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారి మాటల పట్ల భయాందోళనలకు గురికాకూడదు. అపరిచితుల నుండి వచ్చే కాల్స్కు వీడియో మోడ్లో ఎప్పుడూ సమాధానం ఇవ్వకూడదు. మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని ఎవరైనా చెబితే స్పందించకూడదు, ఆందోళనకు గురికాకూడదు. ఫోన్లో అవతలి వ్యక్తి మనపై ఒత్తిడి తెస్తున్నట్లయినా, భయపెడుతున్నా లేక వెంటనే స్పందించమని చెప్పినా అది మోసమని గ్రహించాలి. ఫెడెక్స్ ద్వారా కాల్ చేస్తున్నాము అని చెప్పి 1 లేదా మరేదైనా సంఖ్యను నొక్కమని అడిగితే స్పందించకూడదు. డెలివరీ యాప్ నుండి కాల్ చేస్తున్నామని ఎవరైనా ఫోన్లో చెబుతూ మన చిరునామాను నిర్ధారించుకోవడానికి ఏదైనా సంఖ్యను ప్రెస్ చేయమని చెబితే స్పందించకూడదు. మన పేరు మీద మనం ఆర్డర్ చేయని పార్సిల్ ఉందని ఎవరైనా కాల్ చేసి ఓటీపీ కోసం అడిగినా లేక ఆర్డర్ను రద్దు చేయడానికి తాము పంపిన లింక్ను క్లిక్ చేయమని చెప్పినప్పుడు స్పందించకూడదు. ఒకవేళ సైబర్ మోసాలకు గురైనట్లయితే కాలయాపన చేయకుండా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో నమోదు చేయాలి. దేశంలో సైబర్ భద్రతను పెంపొందించేందుకు అవగాహన కల్పించడంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుపుతూ, आज इस मौके पर सभी राज्य सरकारों को भी अपील करना चाहता हूं कि अभियान के साथ सभी राज्य सरकारें भी अपने आप को जोड़ें, अभियान को गति दें और गांव-गांव, शहर-शहर तक जागरूकता फैलाने में ये अभियान को सफल बनाएं. आज साइबर फ्रॉड मिटिगेशन सेंटर का भी उद्घाटन हुआ है. बैंक, फाइनेंशियल इंस्टीट्यूशंस, टेलीकॉम कंपनी, इंटरनेट सर्विस प्रोवाइडर
और पुलिस एजेंसी, ये सबको एक प्लेटफॉर्म पर लेकर ये CFMC का जो विचार रखा गया है, मुझे लगता है ये आने वाले दिनों में बहुत प्रमुख प्लेटफॉर्म साइबर अपराध की रोकथाम के लिए बनेगा। परंतु मैं I4C को इतना भी कहना चाहता हूं कि ये जो अलग अलग डेटा आता है और साइबर फ्रॉड मिटिगेशन सेंटर को एक और काम भी देना चाहिए, AI का उपयोग कर इसके अंदर से MO को आइडेंटिफाई कर इसकी रोकथाम के नए तरीके भी हम करें। భద్రత, రక్షణ వాటికవే ఏర్పడవు. మన డిజిటల్ ప్రయాణానికి రక్షణ చేకూరాలి అంటే స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోవడం ముఖ్యమని, అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకూడదు అని, ఇతరుల చట్టబద్ధతను ధృవీకరించుకోకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు అన్న ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందరూ కలిగి ఉండాలి. అవగాహన, అప్రమత్తత అనే ఆయుధాలతో సైబర్ నేరాలను అరికడదాం, సురక్షితంగా ఉందాం. సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.